చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రామచంద్రరావు ఆలయంలో ప్రత్యేక పూజలు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళి. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో సమావేశం. వనరుల సమీకరణపై సమీక్షించనున్న మంత్రులు. పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ నజర్. మెజారిటీ పంచాయతీల్లో గెలిచేలా అధికార పార్టీ వ్యూహం. నేతలకు ఖర్గే, రేవంత్ దిశానిర్దేశం. తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి పెద్దారెడ్డి ప్రయత్నాలు. అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్కు లేఖ. మళ్లీ వేడెక్కిన తాడిపత్రి పాలిటిక్స్. బద్వేలులో అక్రమ నిర్మాణాల తొలగింపు. జడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల ఇంటికి నోటీసులు. అధికారులు సీజ్ చేయడంపై ఆగ్రహం. కామారెడ్డిలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం. శ్రీవారి వెంచర్లో అక్రమంగా నిల్వ. భారీగా జెలిసిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లు స్వాధీనం. గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తూ వాగులో పడిపోయిన కారు. 5గురిని రక్షించిన పోలీసులు. జనగామ జిల్లా వడ్లకొండలో ప్రమాదం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇష్టారాజ్యం. విచ్చలవిడిగా వయాగ్రా, గర్భ విచ్చిత్తి మందులు వాడకం. 30 మెడికల్ షాపులపై కేసులు. సిగాచి ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్. భవన శిథిలాల్ని తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా. ఇంకా లభించని 9 మంది ఆచూకీ. భద్రాచలం దగ్గర గోదావరికి జలకళ. 19 అడుగులకు చేరిన నీటి మట్టం. స్నానఘట్టాల దగ్గరున్న చిరు వ్యాపారుల తరలింపు. తుంగభద్ర డ్యాంకి పెరుగుతున్న వరద. 21 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్కులు. సిద్దిపేట జిల్లాలో చిరుత కలకలం. వడ్డేపల్లి గ్రామ శివారులో సంచారం. భయాందోళనకు గురవుతున్న ప్రజలు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం. మామిడి, అరటి, టమోటా పంటలు నాశనం. పొలాలకెళ్లేందుకు భయపడుతున్న రైతులు. వరి నాట్లు వేసిన ఉత్తరాఖండ్ సీఎం. పొలంలో కాసేపు గడిపిన ముఖ్యమంత్రి. అన్నదాతల్ని ఆదుకుంటామని హామీ. బీహార్ మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో అవార్డు. 140 కోట్ల భారతీయుల తరఫున అందుకున్నానన్న మోదీ. అర్జెంటీనాలో మోదీ పర్యటన. పలు ఒప్పందాలు చేసుకోనున్న భారత ప్రధాని. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు.